వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, పెళ్లి సందడిలో దాదాపు 42 ఏండ్ల రవీంద్రనాథ పాఠశాల, పాత రవీంద్రనాథ పాఠశాల పులివెందుల స్నేహ బృందం అనే అంశంపై విశ్లేషణ. పులివెందులలో పాత రవీంద్రనాథ పాఠశాల అనేది ఉంది. ఆ పాఠశాలల్లోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చదివాడు. వెంకటప్ప స్కూలు అని అంటారు. ఆ పాఠశాలలో చదివిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చదివిన పాఠశాల. ఆ పాఠశాలకు ఎన్నో రకాలైన వసతులను అప్పట్లోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమకూర్చాడు. ప్రస్తుతం అప్పట్లో పాఠశాల పులివెందుల పట్టణంలో ఉండేది. ప్రస్తుతం ఆ పాఠశాలను ఊరు చివర మార్చారు. మేము పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి పాత పాఠశాలలో 10వ తరగతి వరకు అక్కడ చదివాం. ఆ 10వ తరగతి బ్యాచ్ 42 ఏండ్లు అవుతూ ఉంది. ఈరోజు కలిశాం. దాదాపు ఆ 10వ తరగతి బ్యాచ్లో 70 మంది మా స్నేహితులమంతా కూడా కలిసి అక్కడ చదివాం. 42 ఏళ్ల తర్వాత పాత స్నేహితులు అంతా కూడా కొంతమంది టీచర్లుగా ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులుగా ఉన్నారు, కొంతమంది వివిధ రకాల విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమం వైపు తిరుగుతూ ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు కూడా. అటువంటి వారు అంతా కూడా నిన్న గురుదత్త అనే మా స్నేహితుడు కూతురు వివాహం సందర్భంగా 42 ఏండ్ల పాత పాఠశాల బ్యాచ్ అంతా కూడా కలిసింది. ఈ బ్యాచ్ కలవడం పట్ల అందరిలో ఆనంద ఉత్సాహం నింపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే 42 ఏళ్ల తర్వాత కలవడం అంటే గొప్ప విషయమే కదా. మొత్తం అంతా పెళ్లి సందడిలో మా బ్యాచ్ ఆనందమే ఆనందం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం సోషల్ మీడియా అభివృద్ధి అవడం వలన, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నందువలన, అంతో కొంతమందికి మా పాత బ్యాచ్లో ఫోన్ నెంబర్లు ఉన్నందువలన అందరూ దాదాపు ఒక గ్రూపును రవీంద్రనాథ పాఠశాల పాత బ్యాచ్ను ఏర్పాటు చేశారు. 70 మంది 10వ తరగతి చదివిన వాళ్ళు ఉంటే 32 మందిని గ్యాదర్ చేశాము. ఇంకా 35 మంది పైగా గ్యాదర్ కావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని 42 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పెళ్లి సందడిలో అందరం కలవడం, ఇది మంచి శుభసూచకంగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ పాత బ్యాచ్ అంతా కలిసి రాబోయే పరిస్థితుల్లో కొన్ని స్నేహపూర్వకంగా కావచ్చు, ఆ తర్వాత సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు కావచ్చు, ముందుకు నడుద్దాం, అందరం కలుద్దాం అనే నినాదం నిన్న ప్రకటించారు. చూద్దాం ఈ పాత రవీంద్రనాథ పాఠశాల బ్యాచ్లో ఎంతమంది భవిష్యత్తులో కలుస్తారో, ఆ పాత రవీంద్రనాథ పాఠశాల గ్రూపులో ఎంతమంది జాయిన్ అవుతారో వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ రవీంద్రనాథ పాఠశాల అంటే ఆషామాషి పాఠశాల కాదు. అప్పట్లో రవీంద్రనాథ పాఠశాల ఒక్కటే పులివెందుల్లో ఉండింది. అనంతరం రకరకాలైన ప్రైవేట్ పాఠశాలలు వచ్చాయి అనుకోండి. కానీ రవీంద్రనాథ స్కూల్ పాఠశాలలో చదివిన ఇప్పటికీ అనేక మంది అనేక రకాలుగా అభివృద్ధి బాటలో, రాజకీయం బాటలో, ఉద్యోగం బాటలో, అటు తర్వాత విదేశాలలో కూడా ఉద్యోగం చేసే బాటలో, వైద్య వృత్తిలో ముందుకు నడుస్తూ ఉన్నారు. దట్ ఈజ్ పాత రవీంద్రనాథ పాఠశాల యొక్క బృందం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.